హలో దోస్తు, నేను మీ ఎంఎంజే. ఫ్రెండ్స్, ఇంటర్లింక్ కేవైసీ వీడియో ఎందుకు మన ఎంఎంజే డిజిటల్ యూట్యూబ్ ఛానల్లో రాలేదు, ఎందుకు వీడియో అయితే చేయలేదు మీరు? మీ వీడియో వస్తే మేము ఇంటర్లింక్ కేవైసీ అనేది చేసుకోవాలి అనుకుంటున్నాము, సో వీడియో అనేది చేయండి అని చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారనమాట. సో ఎందుకు వీడియో చేయలేదంటే, ఇంటర్లింక్ వర్షన్ 5.0 వచ్చేసి మనకు హడావడిగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ప్రాపర్గా వీళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేయలేదన్నమాట. సో వీళ్ళు ఇంటర్లింక్ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా తీసుకొచ్చారంటే, కరెక్ట్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, దాన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ డెవలప్ కరెక్ట్గా చేయలేకపోయారు అనమాట. సో మనం కేవైసీకి అప్లై చేసిన తర్వాత అక్కడ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ లెవెల్ 1లో. సో లెవెల్ 1లో మనము క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఆప్షన్ అయితే వస్తుంది. అది ఒక 2-3 అవర్స్ తర్వాత, ఒక 4-5 గంటల తర్వాత, ఒక 10 గంటల తర్వాత, 24 గంటల తర్వాత మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇంత డిలే అయితే చేయకూడదు అనమాట. వాళ్ళు క్యూరేటర్ని సెలెక్ట్ చేయగానే మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని రావాలి. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు సో అప్లోడ్ సెల్ఫీ విత్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఐడి అని సెకండ్ స్టెప్ అనేది రావాలి. సో సెకండ్ స్టెప్ అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత మన ఫోటో, ఐడి కార్డ్ ఇలా పట్టుకొని పేపర్ మీద ఇంటర్లింక్ అని రాసి, ఏ రోజైతే మనం కేవైసీకి అప్లై చేస్తున్నామో ఆ రోజు డేట్ అనేది రాసి ఒక ఫోటో అనేది తీసి, సో ఈ ఫోటో అనేది సో స్పాట్లో మనకు అక్కడే ఆప్షన్ అనేది ఇవ్వాలి. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇంటర్లింక్ ఐటీ టోకన్స్ ఎన్ని ఉన్నాయి మా దగ్గర అనేది ఇలా ఒక ఫోటో అయితే తీసి, సో ఈ ఫోటో లెవెల్ 3లో అక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది మనకు ఇవ్వాలి వీళ్ళు. సో ఇలా ఇంప్లిమెంట్ స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఇవ్వకుండా 24 గంటల తర్వాత లేదా 10 గంటల తర్వాత ఒక స్టెప్, ఒక 5 గంటల తర్వాత మరో స్టెప్, మళ్ళీ సపరేట్గా ఒక స్టెప్ అయిపోయిన తర్వాత క్యూరేటర్ని మళ్ళీ ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత పాస్ అయితే అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ కోసం మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ ఇంప్లిమెంట్ సరిగ్గా చేయలేదు అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇలా వీళ్ళు కరెక్ట్గా కేవైసీకి ప్రాపర్గా డెవలప్ అయితే చేయలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా మనం కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ వచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, వెయిట్ చేయండి, నిరాశపడద్దు. సో ఒక 10 డేస్లో కంప్లీట్ అయితే చేస్తాం మేము, ఈ 24 అవర్స్లోనే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టుగా చూస్తాం అని చెప్తున్నారు అనమాట. సో వెయిట్ చేద్దాం, అందుకని నేను వెయిట్ చేద్దాం అనేసి కేవైసీకి అప్లై అయితే చేయలేదు. సో నేను మీకు పార్ట్స్గా వీడియోస్ చేసి పెట్టాను అనుకోండి. సో కొంతమందికి ప్రాసెస్ తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది, ప్రాసెస్ తెలియని వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. సో నేను ఒక వీడియో ఒక పాటు మా వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ పార్ట్స్గా వీడియోస్ అయితే చేసి పెట్టారు. సో ఆ ప్రాసెస్ కేవైసీ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు అయితే చేసుకుంటారు, తెలియని వాళ్ళకు అస్సలు అర్థం కాదనమాట. సో ఇది ఏంటి, క్యూరేటర్ ఏంటి, ఈ కేవైసీ డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఫోటో ఏంటి, ఎలా ఏంటి అనేది అర్థం కాదు. సో నేనేంటంటే, సో కాస్త వెయిట్ చేస్తే వీళ్ళు 24 అవర్స్లోనే కేవైసీ వెరిఫికేషన్ 3 లెవెల్స్ కంప్లీట్ అయినట్టుగా డెవలప్ చేయబోతున్నాము అని చెప్తున్నారు కదా. సో అప్పటి వరకు వెయిట్ చేసి క్లియర్గా ఒకే వీడియోలోనే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కేవైసీ కంప్లీట్ అయిపోయినట్టుగా ఒక వీడియో అయితే తయారు చేసి మీకు చేసి పెడదామని వెయిట్ చేశాను అనమాట. సో అంత ఏం లేదు. సో ఇంకోటి, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు నిన్న ఒక ట్వీట్ అయితే చేశారనమాట. సో ఈ ఇంటర్లింక్ కేవైసీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తాం అంటున్నారంటే, మనం కేవైసీకి అప్లై చేసుకున్న తర్వాత సో క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యూరేటర్ మన అప్లికేషన్ ఫామ్ని యాక్సెప్ట్ చేయాలంటే, సో ఎవరైతే ఈ ఇంటర్లింక్ యూజర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళు డైలీ మైనింగ్ యాక్టివ్ అయితే ఉండాలి, గ్రూప్ మైనింగ్ యాక్టివ్ అయితే ఉండాలి. వాళ్ళకు ఫస్ట్ యాక్సెప్ట్ అయితే చేస్తామంటున్నారు అలాంటి వాళ్ళకు. ఇంకోటి ఏఎస్ఎస్ స్కోరు, హెచ్సిఎస్ స్కోరు ఎక్కువ ఉండాలి. సో అలాంటి వాళ్ళకు ఫస్ట్ యాక్సెప్ట్ అయితే చేస్తామంటున్నారు. సో ఇంకోటి బర్నింగ్ హిస్టరీ ఉండకూడదు, అలాంటి వాళ్ళకు కూడా తొందరగా యాక్సెప్ట్ అయితే చేస్తాం, వాళ్ళకి ఫైల్ని యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. సో ఇంకోటి ఇక్కడ మెంబర్ ఆఫ్ రిఫరల్స్ ఉండాలి, అంటే ఎక్కువ మందిని రిఫర్ చేసి ఉండాలి అనమాట. ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అని చెప్తున్నారు. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ క్యూరేటర్స్ కంట్రీకి సంబంధించి క్యూరేటర్స్ అయితే కాదు. సో వీళ్ళు సిస్టమ్ అలా డిజైన్ చేశారు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో వీళ్ళే అక్కడ కూర్చొని సో ఒక్కొక్క డాక్యుమెంట్స్ వీళ్ళు చెక్ చేస్తూ అప్రూవల్ చేస్తూ వెళ్తున్నారు. సో అందుకని ఈ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళే ఒక 10-15 మందిని కూర్చోబెట్టి సో ఈ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కంట్రీకి సంబంధించి క్యూరేటర్ని సెలెక్ట్ చేసి అలా కూర్చోబెడితే ఫాస్ట్గా అవుతుంది పని, యాక్చువల్గా చెప్పాలంటే. సో అలా అవ్వట్లేదు, ఇక్కడ డిలే అవుతుందంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సో వాళ్ళే ఒక 10-15 మంది కూర్చొని అక్కడ సిస్టమ్ని మానిటర్ అయితే చేస్తున్నారనమాట. సో అందుకని ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది డిలే అయితే అవుతుంది. వీళ్ళు చెప్పింది ఒకటైతే అక్కడ జరుగుతుంది ఇంకొకటి.
సో నార్మల్ యూజర్స్కి తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయితే అవుతుంది. వీళ్ళు చెప్పిన ప్రకారము మెంబర్ ఆఫ్ రిఫరల్స్ ఉన్న వాళ్ళకు, డైలీ యాక్టివ్ ఉన్న వాళ్ళకు, ఏసీసీ స్కోరు, హెచ్ఏసీ స్కోరు ఎక్కువ ఉన్న వాళ్ళకు తొందరగా కేవైసీ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ అయితే అవుతుంది, వాళ్ళకు కేవైసీ పాస్ అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ చూస్తే క్యూరేటర్స్ దగ్గరికి వెళ్ళేసరికి సో ఎవరిని పడితే వాళ్ళకు కేవైసీ పాస్ అయితే అవుతుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో వాళ్ళే కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మోడరేటర్ అయితే చేస్తున్నారు. సో ఏ ఫైల్ వస్తే ఆ ఫైల్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్తున్నారు అంతే. ఆ క్యూ లేదు, బొక్క లేదు. సో ఏ ఫైల్ వస్తే, ఏ ఫైల్ అయితే కనిపిస్తే ఆ ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి పాస్ చేస్తూ వెళ్ళిపోతున్నారు అంతే, ఏం లేదు. ఇది ఏంటంటే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు తొందరపడి వర్షన్ 5.0 అప్డేట్ అనేది లాంచ్ చేశారు. అందులో కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా సో సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. సో వీళ్ళు కూడా కాస్త నేర్చుకుంటున్నారు, అదర్ ప్రాజెక్టులతో కంపేర్ చేసుకుంటూ సో ప్రాజెక్ట్ని అలా డెవలప్ చేసుకుంటూ పోతున్నారు అనమాట. సో అర్థమైందిగా, ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మిగతా మైనింగ్ ప్రాజెక్టుల మాదిరిగానే, బట్ ఎందుకు ఇంత హైప్ అయిందంటే సో ఈ ప్రాజెక్టు మనం ఎక్కువ మంది దీన్ని హైప్ చేసి ఎక్కువ కమ్యూనిటీని తీసుకొచ్చాం కాబట్టి సో ఒక మెట్టు ముందర అయితే ఉంది అంతే ఈ ప్రాజెక్టు. సో మిగతా మైనింగ్ ప్రాజెక్టుల మాదిరిగానే ఈ ప్రాజెక్ట్ కూడా ఎస్పెషల్ ఏంటంటే కాస్త ఎక్కువ కమ్యూనిటీ రావడం వల్ల ఈ ప్రాజెక్టు ముందర ఉంది అంతే. ఒక బెస్ట్ ప్రాజెక్ట్గా ఒక 2-3 స్టెప్స్ ముందడుగులు అయితే ఉంది అనమాట అంతే. సో మిగతా ప్రాజెక్టులకు కమ్యూనిటీ లేక వెనకబడిపోయినాయి అంతే. సో ఒక బెస్ట్ ప్రాజెక్టే మంచి ప్రైస్కి అనేది ఐటీఎల్ టోకెన్స్ అనేది మనకు రాబోతుంది. ఐటీఎల్జీ ఏ ప్రైస్కి రాబోతుందో చెప్పలేం, కానీ సో ఐటీఎల్ మాత్రం మనకు మంచి ప్రైజ్ అయితే వస్తుంది, ఎక్స్చేంజ్ లిస్టింగ్ ప్రైజ్. సో ఇంటర్లింక్ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ మాత్రం సో ప్రాసెస్ తెలిసిన వాళ్ళు మాత్రం చేసుకోండి, ప్రాసెస్ తెలియని వాళ్ళు మాత్రం ఒక 10 రోజులు వెయిట్ చేయండి. 10 రోజుల తర్వాత వీళ్ళు టోటల్గా ఈ కేవైసీ ప్రాసెస్ వెరిఫికేషన్ మొత్తం వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇంకా డెవలప్ చేసి వీళ్ళు తీసుకొస్తామంటున్నారు, ఇంకా తొందరగా అయినట్టుగా. సో ఇంకోటి ఈరోజు కాస్త ఇంప్లిమెంట్ అయితే చేశారు. కేవైసీకి మనం అప్లై చేసిన తర్వాత క్యూరేటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మన ఐడి అనేది క్యూరేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యూరేటర్ మన ఐడిని యాక్సెప్ట్ చేసిన తర్వాత సో మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు ఈ రోజుతో. సో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది 24 అవర్స్లో మీ కేవైసీ అప్రూవల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు వెళ్ళి చెక్ చేయాల్సిన పని లేదు. సో అర్థమైందిగా, వెయిట్ చేసి మనం కేవైసీ అయితే చేసుకుందాము. సో ఇప్పుడు తొందరపడి కేవైసీ అనేది చేసుకోవాల్సిన పని లేదు. ఈ కేవైసీ ప్రక్రియ అనేది అలాగే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మిస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.